హలో నమస్తే, వెల్కమ్ టు ఫుడ్ ట్రక్. రెస్టారెంట్లో మనం ఆర్డర్ చేసే రెసిపీస్ ఏవైనా కూడా ఇంట్లో చేసుకోవడం చాలా కష్టం అనుకుంటాం మనం. కానీ వాటిలో కూడా ఇంట్లో ఈజీగా చేసుకునే రెసిపీస్ ఎన్నో ఉంటాయి. అందులో చిల్లీ పన్నీర్ ఒకటి. సో ఈరోజు ఫుడ్ ట్రక్లో రెస్టారెంట్ స్టైల్ చిల్లీ పన్నీర్ని 15 మినిట్స్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఒక బౌల్ తీసుకుని అందులో 200 గ్రామ్స్ పన్నీర్ని కట్ చేసుకుని వేసుకోవాలి. నేను పన్నీర్ని ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకున్నాను, మీరు క్యూబ్స్లా కట్ చేసుకోవచ్చు. ఇందులో 1 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ మిరియాల పొడి వేసుకుని 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకుని బౌల్ని టాస్ చేసుకుంటూ ఇలా పన్నీర్ క్యూబ్స్ని కోట్ చేసుకోవాలి. కాసేపు టాస్ చేసుకున్నాక కొన్ని వాటర్ని చేత్తో ఇలా స్ప్రింకిల్ చేసుకోవాలి. మళ్ళీ 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకుని మళ్ళీ టాస్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పన్నీర్కి కార్న్ఫ్లోర్ ప్రాపర్గా కోట్ అవుతుంది. దీన్ని ఇంకా పక్కన పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని హీట్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యాక కోట్ చేసుకున్న పన్నీర్ని వేసుకుని హై ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ చేసుకున్నాకే పన్నీర్ని వేసుకోవాలి, లేదంటే పన్నీర్ గట్టిగా అయిపోతుంది. పన్నీర్ ఇలా గోల్డెన్ కలర్లోకి వస్తున్నప్పుడే ఆయిల్లోంచి తీసి బౌల్లో వేసుకోవాలి. ఇలానే అన్నీ డీప్ ఫ్రై చేసుకుందాం. హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే జస్ట్ 2 మినిట్స్లో ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ఇంకో బాండీ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఒక ఆనియన్ని చిన్నగా కట్ చేసుకుని ఇందులో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ లైట్గా వేగిపోయాక ఒక చిన్న అల్లం ముక్కని చిన్నగా తరిగి అలానే 8 వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసేసి చిన్నగా కట్ చేసుకుని ఇందులో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగిపోయాక 1 కప్ వాటర్ పోసుకుందాం. దీన్ని 2 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడికించుకున్నాక 1 టేబుల్ స్పూన్ డార్క్ సోయా సాస్ వేసుకుందాం. అలానే 1/2 టేబుల్ స్పూన్ సోయా సాస్ కూడా వేసుకుని 4 పచ్చిమిరపకాయల్ని ఇలా చిన్నగా క్రాస్లో కట్ చేసుకుని ఇందులో వేసుకోవాలి. అలానే 1 స్పూన్ వెనిగర్ వేసుకుని 1 కప్లో వాటర్ తీసుకుని 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకుని లమ్స్ లేకుండా కలుపుకుని ఇందులో పోసుకోవాలి. 1/2 స్పూన్ ఉప్పు వేసి కలుపుకుందాం. దీన్ని ఒక 2 మినిట్స్ ఇలానే ఉడికించుకుందాం. ఇప్పుడు ఒక క్యాప్సికమ్ని మీడియం సైజులో పన్నీర్ని కట్ చేసుకున్న షేప్లో కట్ చేసుకుని వేసుకోవాలి.
ఆనియన్ని కూడా తీసుకుని సేమ్ సైజ్ అండ్ సేమ్ షేప్లో కట్ చేసుకుని వేసుకుందాం. ఇందులోనే ఇందాక డీప్ ఫ్రై చేసుకున్న పనీర్ని కూడా వేసుకుని హై ఫ్లేమ్లో 2 మినిట్స్ కలుపుతూ వేగించుకుందాం. తర్వాత చిన్నగా తరిగిన కొత్తిమీరని కూడా వేసుకుని కలుపుకుందాం. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే మన రెస్టారెంట్ స్టైల్ చిల్లీ పనీర్ రెడీ. అన్నిటినీ ముందే కట్ చేసి పెట్టుకుని పనీర్ని ప్రాపర్గా కోట్ చేసి డీప్ ఫ్రై చేసుకుంటే ఈ రెసిపీని జస్ట్ 15 మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు. సాస్ తప్ప అన్ని ఇంగ్రీడియంట్స్ నార్మల్గా ఇంట్లో ఉండేవే. అండ్ ఇప్పుడైతే సాస్ ప్రతి సూపర్ మార్కెట్లో దొరుకుతూనే ఉంది. మరి ఇంకేంటి, మీరు కూడా ఈ రెస్టారెంట్ స్టైల్ చిల్లీ పనీర్ని ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోండి. అండ్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలానే మరిన్ని సింపుల్ అండ్ డెలిషియస్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.